గుంటూరు జిల్లా కలెక్టరేట్లో దిశ కమిటీ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు జరుగుతున్న తీరుపై సమీక్షించినట్లు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు విజయవాడ నేషనల్ హైవే పనులు 93% పూర్తయ్యాయని, వినుకొండ గుంటూరు నేషనల్ హైవే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. నెహ్రూ నగర్, సీతానగర్ దగ్గర ఆర్యూబీ కానీ ఆర్ఓబీ కట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అయితే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కార్డులు ఇప్పటికీ 6 లక్షల మందికి ఇచ్చినట్లుగా పెమ్మసాని చెప్పారు. మీటింగ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ. ఒకటి, నేషనల్ హైవేస్ లో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటే 93% కంప్లీట్ అయిందని చెప్పారు. సెప్టెంబర్ ఎండ్ కి దానికి 100% కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనం లాస్ట్ టైం ఎయిమ్స్ హాస్పిటల్ కి గుంటూరు నుంచి ఒక డౌన్వర్డ్ ర్యాంప్ అడిగాం. దాన్ని కూడా అక్టోబర్ ఎండింగ్ కి అది కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ 70 మీటర్స్ ఏదైతే వాళ్ళు ఇవ్వడానికి విల్లింగ్ గా ఉన్నారు, అంతవరకు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దాని మీద ల్యాండ్ అక్విజిషన్ అన్నిటిని కూడా చూసుకుంటా ఉన్నారు. సో అది ఒక ప్రాసెస్కి వచ్చిందని చెప్పారు. అయితే మనం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నాం. ప్రస్తుతానికైతే 70 మీటర్స్కి అయితే జూలై ఎండ్కి చాలా వరకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు తీసుకునేదని చెప్పారు. అదేవిధంగా వినుకొండ గుంటూరు నేషనల్ హైవే 544D, అందులో టెక్నికల్ గా అంతా అప్రూవ్ అయిపోయింది. అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ పంపించామని చెప్పారు. అదొకటి ఫాలో అప్ చేసుకోవాలి మేము అక్కడ. అదేవిధంగా గుంటూరు నిజాంపట్నం పోర్ట్ కనెక్టివిటీకి కూడా అలైన్మెంట్ అప్రూవల్ అయిపోయింది. ఇది కూడా ఢిల్లీలో కొంత పెండింగ్ ఉంది, అది కొంచెం ఫాలో అప్ చేసుకోవాలి. అదేవిధంగా రైల్వేస్ లో నందివెలుగు ఆర్ఓవి పెండింగ్ ఏదైతే ఉందో అది టెక్నికల్ శాంక్షన్ వరకు అయిపోవచ్చింది. కాంట్రాక్టర్ని ఫైనలైజ్ చేస్తారు త్వరలో. అదేవిధంగా LC నంబర్ 3 ఇన్నర్ రింగ్ రోడ్డు, నంబర్ 6 పేరేచర్ల, ఇవి రెండు కూడా ఒక 1.5 month లో కాంట్రాక్టర్ ఫైనలైజేషన్, టెక్నికల్ ఫైనాన్షియల్ శాంక్షన్ అయిపో వస్తున్నాయి. LC 14 ఇంకా కొన్ని స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటప్పటికి అమృత్ 2 స్కీము నిన్న టెండర్స్ కాల్ఫర్ చేశారు. వీళ్ళనేది జూలై 21 కి టెండర్ ఫైనలైజేషన్ అయ్యి ఆగస్టు 15 కి వర్క్ స్టార్ట్ అవుద్దని చెప్పారు. అదేవిధంగా అమృత్ 1 గోరంట్ల వాటర్ స్కీమ్ పాతది ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో కాంట్రాక్టర్కి బిల్లులు పే చేయకపోవటం కానీ అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, మీకు తెలిసినాయి. ఈ రోజు మళ్ళీ అదే బిల్లులు చేయాలంటే చేయలేని పరిస్థితి, కాంట్రాక్టర్ రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారు. సో ఆ కాంట్రాక్టర్ని మరి తీసేసి కొత్త కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఒక 4 months లో దీన్ని ఎట్లా తీసుకువెళ్లాలనే దాని మీద కమిషనర్ గారు క్లారిటీ ఇచ్చారు. ఏ విధంగా చేస్తే ఆ హ్యాబిటేషన్ లో మనుషులు నిజంగా వెళ్ళి ఉండగలరు, అంటే ఒక ట్రాన్స్పోర్టేషన్, ఒక బస్సు కానీ, బస్సు సౌకర్యం కానీ, కరెంట్ కానీ, లేకపోతే వాటర్ కానీ, రోడ్డు కానీ, ఇవన్నీ చేసే విధంగా ఒక 1 month లో అన్ని ఈ సైట్స్ ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ రెడీ చేయమని చెప్పాం. సో అది కూడా చేస్తారు. చేస్తే కొన్ని డిపార్ట్మెంట్స్ ని ఇండివిజువల్ గా సూర్య గారు వచ్చేటప్పటికి బ్యాంకర్స్ వీళ్ళందరితోటి, కరెంట్ వాళ్ళతోటి కలిపి ఒక ఇండివిజువల్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి.